ఒకప్పుడు పచ్చగా మెరిసే అడవి ఉండేది. అక్కడ ఆకుల చప్పుడు గాలి, తాకిడి పక్షుల పాటలు, ఇవే ప్రకృతి సంగీతం. అడవిలో నడుస్తూ చూస్తే విస్తారమైన పచ్చిక బయలు, గాలిలో ఊగే పువ్వులు, సీతాకోకచిలుకలు అన్నీ నెమ్మదిగా జీవిస్తుంటాయి. మనుషులు తొందరగా పరుగులు తీస్తుంటారు, కాని ప్రకృతి మాత్రం ఎప్పుడూ శాంతిగా ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే బాంబూ చెట్ల దారి కనిపిస్తుంది. బాంబూ జెలా మృదువుగా వంగుతుందో, మనమూ జీవితంలో అలా వంగడం నేర్చుకుంటే సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. అప్పుడే వాన మొదలవుతుంది. చెట్లపై జారే జలబిందువులు, మట్టి వాసన హృదయానికి ఒక ప్రశాంతం తీసుకువస్తాయి. వాన చెబుతుంది, నేనొస్తే నేలకే కాదు, మనసుకు జీవం వస్తుంది. వాన తరిగేసరికి అడవిలో నది కనిపిస్తుంది. నది మెల్లగా ప్రవహిస్తూ చెప్తుంది, ఆగిపోకు, నెమ్మదిగా అయినా ముందుకు సాగు. ఒక పువ్వుపై కూర్చున్న సీతాకోకచిలుక చూస్తూ మాత్రమే తెలిసింది, కొన్నిసార్లు చిన్నదే అందమైనది. సూర్యుడు అస్తమించగా అడవి బంగారు రంగులో మెరిసింది. ప్రకృతి మృదువుగా చెప్పింది,